హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు చదువుకుందాం. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలినవాడువును రాజువునగు నీవు నీ దాసుడైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడగగా, దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చితిన నేను. అందుకు అరౌనా, నా ఏలినవాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చకర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా ఇవన్నీ అరౌనాను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా, రాజు నేను అలాగూ తీసుకొనును, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించినని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 70 తులముల వెండిని కొనెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడైన దేవ, మీ పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. వాక్యమై ఉన్న దేవ, సత్యమై ఉన్న దేవ, మీరు మాతో మాట్లాడండి. మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి ప్రభు. ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తును బంధించండి. నీ పరిశుద్ధాత్మ ప్రసన్నతను ప్రభు మీ పొందుకునేలాగా సహాయం దయచేయండి. వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను గ్రహించి నీ యందు స్థిరపడులాగా మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యమును చదువుకున్నాం. దావీదు మహారాజు అయి ఉన్నాడు. రాజుకి సైన్యం ఉంది. ఏ రాజ్యానికైనా ఏం కావాలి? సైన్యం కావాలి, అవునా? దావీదు మహారాజు ఒకానొక దినమున అనుకుంటున్నాడు, నాకున్నటువంటి సైన్య బలం ఎంత, నేను దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆలోచన అతనిలో పుట్టింది. వాక్యంలో మనం చూస్తే ఈ ఆలోచన ఎక్కడ కలిగిందంటే, సాతాను దావీదు యొక్క హృదయాన్ని ప్రేరేపించడం ద్వారా జరిగింది అని కనిపిస్తుంది. ఎంతమంది సైన్యం ఉన్నారు? కత్తిదూయువారు ఎంతమంది? నా బలం ఎంత? నాకున్న సైన్య బలం ఎంత? ఇశ్రాయేలులో ఎంతమంది ఉన్నారు? యూదా ప్రాంతములో ఎంత ఉన్నారో తెలుసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు యోవాబు అనే అతని యొక్క సైన్యాధ్యక్షుడు ఒకానొక వ్యక్తి అంటాడు, రాజా, నీకు ఎంతమంది సైన్యం ఉంటే ఏంటి? ఇప్పుడున్నటువంటి సైన్యం కంటే, జనాభా కంటే నీ దేవుడైన యెహోవా నీకు అనేక రెట్లు జనాభాను అనుగ్రహించునుగాక. ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నావని ఆ జనాభా సంఖ్య, ఆ సైనికుల సంఖ్య లెక్క పెడతాను అనుకున్నటువంటి రాజు ఇచ్చిన మాటకి ఆపాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దావీదు అంటాడు, వెళ్ళి లెక్క పెట్టండి అని గట్టిగా ఆజ్ఞ ఇవ్వడంతో ఇంకా తప్పేదేమీ లేదని చెప్పి, ఎంతమంది కత్తి దూయువారు ఉన్నారో, ఎంతమంది సైన్యముగా రాజ్యానికి సహాయం చేయగల వారు ఉన్నారో లెక్క పెట్టడానికి
ఆఫీసర్స్ పూనుకుంటారు. సుమారు 9 నెలల కాలం రాజ్యాల్లో ఉన్నటువంటి పట్టణాలలోనికి వెళ్ళి ఎంతమంది ఉన్నారు మీరు అని లెక్కబెట్టి, ఇంతమంది కత్తిదూయువారు గలవారు, ఇంతమంది కాల్బలము కలదు అని లెక్కబెట్టి దావీదు మహారాజుకి లెక్క తీసుకొని వస్తారు. ఎంతకాలం పట్టింది? 9 నెలల కాలం కంటే ఎక్కువ కాలం పట్టి ఆ లెక్కను తీసుకొని వస్తారు. అప్పుడు దావీదు యొక్క మనస్సు చివుక్కుమంటుంది. దావీదుకు హృదయములో ఒక గ్రహింపు కలుగుతుంది. అయ్యో, నేను పాపము చేసి తిని. ఏంటి? ఎప్పుడు? 9 నెలల తర్వాత, లెక్కంతా పూర్తయిన తరువాత ఇటు చూడండి, 9 నెలలు పూర్తయిన తరువాత దావీదు గ్రహిస్తాడు, నేను పాపము చేసి తిని అని. ఇంతకీ దావీదు గారు చేసినటువంటి పాపం ఏమిటి? దావీదు చేసిన పాపం సాతాను ప్రేరేపించడం కాదు. సాతాను అందరినీ ప్రేరేపిస్తాడు, నిన్ను ప్రేరేపిస్తాడు, ఇక్కడున్న వారందరినీ ప్రేరేపిస్తాడు. వాడి పని ప్రేరేపించడం. ఎఫ్సి పత్రికలో వాడికి ఏం పేరుంది? ప్రేరేపించు శక్తి. ప్రేరేపించు శక్తికి అధిపతి అయి ఉన్నాడు. దావీదునే కాదు, అందరినీ ప్రేరేపిస్తాడు. చెయ్యు, ఇలా చెయ్యు, అలా చెయ్యి. ఏదైనా తోటలో ప్రేరేపించలేదా? ఎప్పటికీ ప్రేరేపిస్తూనే ఉంటాడు. దావీదు గారు ఎంతవరకు విజయం పొందింది ఎవరి వలన పొందాడు? దేవుడు వలన, దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సహాయం రావడం వల్లనే కదా విజయాన్ని పొందాడు. ఎంతమంది చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులను గెలిచాడంటే, వారి మీద విజయం సాధించాడంటే కారణం ఎవరు? దేవుడైన ప్రభువు. కానీ దావీదు మనస్సులో ఒకానొక దినములో వచ్చిన ఆలోచన చూస్తే, ఎంతమంది సైన్యం ఉన్నారు, మన సామర్థ్యం ఎంత అనే ఆలోచన అతనిని తప్పుద్రోవ పట్టించింది. నేను పాపము చేసి తిని అనే మాటను దావీదు స్వయంగా పలకడం మనం చూస్తాం. అప్పుడు గాదు అనే దేవుని యొక్క ప్రవక్తను దావీదు దగ్గరికి దేవుడు పంపించి దావీదుతో అంటాడు, దావీదు, నువ్వు పాపము చేస్తావని నువ్వు ఒప్పుకున్నావు. ఒక మాట చెప్తున్నాను విను. నీ దేవుడైన ప్రభువు నీ ముందు 3 అవకాశాలను ఉంచాడు. ఏంటి? నీవు చేసిన పాపానికి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటంటే 7 సంవత్సరాలు. ఏంటి? 7 సంవత్సరాలు. చూడండి, 12వ వచనంలో చూస్తే మనకు కనిపిస్తుంది, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకో. ఇది దేవుడిచ్చినటువంటి ఆప్షన్స్. ఎందుకు? దావీదు చేసినటువంటి పనికి దేవుడు ఇప్పుడు ఆప్షన్లు ఇస్తున్నాడు. ఈ 3 ఒకటి కోరుకో దావీదు. మొదటిదేంటి? 7 సంవత్సరాలు కరువు కావాలా నీ దేశంలో? మొదటిదేంటి? 7 సంవత్సరాలు నీ దేశంలో క్షేమం కావాలా, కరువు కావాలా? రెండవది, నిన్ను తరుముచున్న నీ శత్రువు ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు రెండో ఆప్షన్ ఇస్తున్నాడు. 3 నెలలు
నీ శత్రువుల చేతిలో నిలవలేకుండా పారిపోతావా? నీ దేశమందు 3 దినములు, 3 ఆప్షన్ ఇస్తున్నాడు. నీ దేశమందు 3 దినములు తెగులు కావాలా? ఏంటి? 3 ఆప్షన్లు ఇచ్చాడు. మొదటి ఆప్షన్ 7 సంవత్సరాల కరువు. రెండవది 3 నెలలు శత్రువు చేత తరుముతుంటే నువ్వు పారిపోతూ ఉంటావు. మూడవది 3 రోజులు నీ దేశమందు తెగులు వస్తుంది. చూసారా? మనమైతే ఏం కోరుకుంటాం? దావీదు స్థానంలో ఉంటే మనమైతే ఏం కోరుకుంటాం? ఒకసారి ఆలోచించండి. మీరైతే ఏం కోరుకుంటారు? మీరే దావీదు మహారాజు అనుకుందాం. ఏం కోరుకుంటారు? 7 సంవత్సరాలు తెగులొస్తే ధాన్యం ఉన్నాయా లేదా? ఉంటే సరిపోతాయి కదా, కాబట్టి 7 సంవత్సరాలు తెగులు కోరుకుంటారా? లేకపోతే 3 సంవత్సరాలు 3 నెలలు ఎవరైనా మీ శత్రువు రాజుంటే వారి చేత నీ వెనక పరిగెడుతుంటే నువ్వు కొండల్లోనికి తుప్పల్లోనికి పారిపోతూ ఉంటే బాగుంటుందా? లేదా 3 రోజులు నీ దేశములో తెగులు చేత బాధింపబడడం. తెగులంటే ఎలా ఉంటుంది అనుకున్నారు? తెగులంటే ఎలా ఉంటుంది? ఊహించుకోండి. కరోనా వైరస్ లాంటిది అనుకుందాం. 3 రోజులు కరోనా వైరస్ అనుకుందాం. దేశం అంతటా ఉంటుంది. ఏం కావాలి? మీరేం కోరుకుంటారు? దావీదు ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగినవాడు, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినవాడు గనక ఏం కోరుకున్నాడు తెలుసా? కరువు అనుకో, చాలా ప్రమాదకరం. 7 సంవత్సరాలు చాలా ఎక్కువ. శత్రువులు అనుకో, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు గనక మనుషుల చేతిలోనికి వద్దు. ఒకటి కోరుకుంటా, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, కనికర పూర్ణుడు కనుక 3 రోజులు అన్నాడు. కానీ ఒకవేళ కనికరిస్తే అది కూడా లేకుండా చేస్తాడు కనుక యెహోవా చేతిలోను పడడమే మంచిదని ఒక ఆలోచనకు వచ్చి, దేవా 3 రోజులు తెగులికి ఓకే అన్నాడు. చూసారా? దేవునికి స్తోత్రం. ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నాడో చూడండి. ఈ 3 రోజులు తెగులు ప్రారంభించడం జరిగితే ఆ మొదటి రోజు అనుకుంటా సుమారుగా దేశములో ఎంతమంది చనిపోయారో తెలుసా? వాక్యంలో చూస్తే మీకు కనిపిస్తుంది, సుమారుగా 70,000 మంది చనిపోతారు. చూడండి 15వ వచనంలో చూస్తే, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పింపగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు కోట వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. ఎన్నో రోజు? ఆ 3 రోజుల్లో మొదటి రోజే తెగులు దేశమందంతటా రాగా 70,000 మంది చనిపోయారు. ఒకరోజుకే. 3 రోజులు కోరుకున్నాడు, మొదటి రోజుకే 70,000 మంది చనిపోయారంట. అప్పుడు దేవుని యొక్క దూత కత్తి దూసి ఇంకా తెగులుని అమలు పరచాలని అనుకునేటప్పుడు దేవుడైన ప్రభు ఏమంటాడు తెలుసా? చాలు, ఆపేయి అని దేవుని యొక్క దూతకి ఆజ్ఞాపించడం మన వాక్యంలో చూస్తాం. అవునా? దేవుడు కనికర పూర్ణుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు అని దావీదు ఎలాగైతే తలిచాడో 3 రోజులు తెగులు రాకుండా 1 రోజు తెగులుతోనే ఆగిపోయింది. అవునా? ఇంతకీ పాపం ఎవరు చేశారని చెప్పారు? దావీదు చేశాడని చెప్పాడు. అవునా? ఇంతలో పాపం ఏముంది చెప్పండి? జనాభాను లెక్క పెట్టడం పాపమా? జనాభాను లెక్క పెట్టడం పాపమా? మీరు వాక్యంలో చూస్తే
దేవుడైన ప్రభువు మోషేకు ఒక 2 సార్లు చెప్పాడు, ఎంతమంది జనాభా ఉన్నారో ఒకసారి లెక్కపెట్టు. అవునా? అది ఎలాగూ పాపం అవుతుంది? జనాభా లెక్క పెట్టడం ఇక్కడ పాపం కాదు, కానీ దేవుని యొక్క శక్తి మీద కాకుండా, ఇంతవరకు దేవుడు చేసిన దాన్ని బట్టి కాకుండా తమ శక్తి సామర్థ్యాలను బట్టి ఇదంతా జరుగుతుంది, రాజ్యం నడిపించబడుతుంది అనే ఆలోచన బహుశా పాపము అనేదానికి కారణమవుతుందని చాలామంది పండితుల యొక్క, బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అంటే దావీదు గారు చేసిన పాపం ఏమిటి అయ్యుండొచ్చు అంటే, ఇంతవరకు దావీదును, గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదును రాజుగా చేసింది ఎవరు? గొలియాతు మీద విజయాన్ని అనుగ్రహించింది ఎవరు? ఏ యోగ్యత లేనటువంటి దావీదును రాజుగా చేసింది ఎవరు? ఇప్పుడు రాజ్యాధికారము దావీదు చేతిలో ఉండి చుట్టుపక్కల వారు ఉన్న వారందరి మీద, శత్రువుల మీద విజయం పొందడానికి కారణం ఎవరు? ఆ విషయాన్ని మర్చిపోయి ఎంతమంది నాకు నా సైన్యం ఉందో, ఎంతమంది యుద్ధము చేయడానికి శక్తి సామర్థ్యాలు గలవారో చూడాలని ఆలోచన రావడమే ఇక్కడ జరిగినటువంటి పొరపాటుకి, పాపానికి కారణం అవుతుంది. అవునా? ఇప్పుడు దేవుని యొక్క దూత కత్తి దూసి ఉండినప్పుడు ప్రభువు చెప్తున్నాడు, చాలు చాలు, దావీదు ప్రాయశ్చిత్తం పొందాడు, పాపము చేశాడని ఒప్పుకున్నాడు, ఇంకా చాలు, ఆపేయండి అన్నాడు. ఎవరు తప్పు చేశారు? ఎవరు ఫలితం అనుభవించారు చెప్పండి? దావీదు పాపము చేస్తే దేశములో ఉన్న 70,000 మంది చనిపోవడం ఏమిటి? ఎవరిది? ఎవరు చేశారు? ఎవరికి రావాలి? దావీదు అంటున్నాడు, దేవా, ఆయన ప్రార్థన అదే అధ్యాయంలో చూసి, దేవా నన్ను శిక్షించు, నా ఇంటి వారిని శిక్షించు, ఈ జనులను వద్దు అని దేవునికి ప్రాధేయపడడం కూడా మనం చూస్తాం. అందువలన దేవుడు వారి మీదకి ఇంకా తెగులు విస్తరింపచేయకుండా ఆపడం అనేది మనం చూస్తాం. అవునా? అప్పుడు దావీదు దగ్గరికి మొదట ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, చూసారా? ఆ ప్రవక్త పేరేంటి? గాదు అనే ప్రవక్త వచ్చాడు. అవునా? వచ్చాడా? ఎవరు వచ్చారో చెప్పారు? గాదు అనే ప్రవక్తే వచ్చాడు. ఇప్పుడు మరలా ఆ గాదు అనే ప్రవక్తని దేవుడు పంపించి చెప్తున్నాడు, దావీదుతో ఈ మాట చెప్పించు, వెళ్ళి అరౌనా కళ్ళములో బలిపీఠము కట్టించమని చెప్పు అన్నాడు. ఎక్కడుంది ఈ వాక్యం? 17వ వచనాన్ని చదువుకుందాం, చూడండి. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుక్కొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. చూసారా? నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను గనుక నన్ను శిక్షించు, నా తండ్రి ఇంటి వారిని కావాలంటే శిక్షించు, గాని గొర్రెల వంటి ఈ ప్రజలను మాత్రం నీవు ఏమి చెయ్యొద్దు అని ఆ దేవుని దూత ఎక్కడైతే అరౌనా అనే ఒక వ్యక్తి యొక్క కళ్ళములో ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు తర్వాత వచ్చినని చూస్తే, ఆ దినమున గాదు దేవుని నొద్దకు వచ్చి, దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా. చాలు. ఇప్పుడు ప్రవక్త ద్వారా దావీదికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక కళ్ళం ఉంది. కళ్ళం అంటే ఏంటి? పొలం.
కళ్ళెం అంటే లింక్ కాదు, పొలం. ఆ పొలములో కత్తి దూసి ఉన్నటువంటి దేవుని దూత ఉన్నాడు. ఆ పొలం అనేది అరౌన అనే ఒక వ్యక్తిది. దావీదుకి గాదు అనే దేవుని యొక్క ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏ కళ్ళెములో ఏ పొలములోనైతే దేవుని దూత నిలిచి ఉన్నాడో అదే పొలములో దావీదుతో చెప్పు, ఆ పొలములో ఒక బలిపీఠాన్ని కట్టించమని చెప్పు అని చెప్పాడు. దావీదు ఆ మాట పట్టుకొని ఆ పొలము యొక్క ఓనర్ అయినటువంటి అరౌనా దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడికి వచ్చి మనం చదువుతున్నాం వాక్యం. ఇప్పుడు మన ప్రారంభ వాక్యం ఏం చదివామంటే, ఆ అరౌనా అనే ఒక వ్యక్తి, అతనుకున్నటువంటి పొలము ఇప్పుడు దావీదుకి కావాలి. అసలైన విషయం దగ్గరికి వచ్చాం. దావీదుకి ఇప్పుడు ఎవరి పొలం కావాలి? అరౌనా అనే వ్యక్తి యొక్క పొలం కావాలి. ఆ పొలంలో దేవుడు చెప్పింది ఏంటి? బలిపీఠము కట్టమని దేవుడు దావీదుకి ఆజ్ఞ ఇచ్చాడు. అవునా? అంతే కదా. ఇప్పుడు రాజు అరౌనా అనే ఒక వ్యక్తి దగ్గరికి వస్తుంటే అరౌనా చూచి, రాజు నా దగ్గరికి వస్తున్నాడండి, కావలసి వస్తే నేనే రాజు దగ్గరికి వెళ్తానని అనుకుని దావీదు వస్తుంటే పరిగెట్టుకుని వెళ్ళి సాష్టాంగపడి, రాజా, నా ఏలినవాడా, నీవు నా దగ్గరికి రావడం ఏంటి? నీవు పిలిపిస్తే నేను వస్తాను కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, నాకు ఈ పొలం కావాలి, ఈ పొలంలో నేను బలిపీఠం కట్టాలి, ఇక్కడ నేను దేవుని కొరకు దహన బలి అర్పించాలి అన్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమన్నాడు? నాకు ఈ పొలం కావాలి. అప్పుడు అరౌనా ఏమన్నాడో తెలుసా? రాజా, ఈ పొలాన్ని నీవు ఉచితంగా కావాలంటే తీసుకో. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నీవు ఉచితముగా కావాలంటే తీసుకో. ఈ పొలములో ధాన్యము కూర్చేటటువంటి కర్రలు ఉన్నాయి, నీవు అర్పించాలనుకుంటున్నటువంటి దహన బలికి సరిపోతాయి. కొన్ని ఎడ్లు కూడా ఉన్నాయి, నువ్వు దహన బలి అర్పిస్తానన్నావు కదా, ఆ ఎడ్లు కూడా ఉన్నాయి, తీసుకో. అంటే దావీదు అన్నటువంటి మాట ఏమిటో మనం ఇప్పుడు చూడాలి. 24 చూడండి. రాజు నేను అలాగు తీసుకొనును, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళెమును ఎడ్లను 50 తులముల వెండికి కొన్నాడు. హల్లెలూయా. దావీదుకు రాజు గనుక రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలాగూ ప్రతిస్పందిస్తాడు? నీ పొలం కావాలయ్య అంటే ఏమని అంటాడు? నీ డబ్బులు ఇస్తే గాని ఇవ్వను అని అంటాడా? అనగలడా? ఉచితంగా తీసుకో రాజా, తీసుకో ఉచితంగా, ఇది నీదే. ఎడ్లు కావాలా? అగో ఎడ్లున్నాయి, దహన బలి అర్పిస్తాను అనుకుంటున్నావు కదా, దహన బలి అర్పించు. అదిగో కూర్చెడు కర్రలు ఉన్నాయి, ఆ కర్రలు కూడా తీసుకో. దహన బలి దేవుడైన ప్రభువుకి అర్పించాలనుకుంటున్నావు కదా, తీసుకుంటే దావీదు అన్నమాట మనకి జాగ్రత్తగా గమనించాలి. దావీదు అంటున్నాడు, నువ్వు ఉచితంగా ఇస్తే నేను తీసుకోవచ్చేమో కానీ నేను నా దేవుడైన ప్రభువుకి
దహన బలి అర్పించాలి, ఉచితంగా తీసుకున్న దాన్ని నేను దహన బలిగా అర్పించను అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలగల బలి దేవునికి అర్పించాలని దావీదు తలంచాడు. ఒకవేళ ఉచితముగా అరౌనా అనే వ్యక్తి దగ్గర తీసుకున్నప్పటికీ దేవుడు ఆ బలిని అంగీకరిస్తాడా, అంగీకరించడా? అది బలి అవుతుందా, అవ్వదా? బలి అవ్వదా? బలి అవుతుందా, అవ్వదా? కానీ దావీదు అలా అనుకోవడం లేదు. నేను నా స్వంత వెల ఉండాలి. ఏంటి? నా వెల ఉండాలి, వెలగల బలిని నేను అర్పించాలి. వెలగల బలి అర్పించడంలోనే నేను చేసిన పాపమునకు నాకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని భావించాడు. చరిత్రలో చూస్తే ఏ పొలములోనైతే దావీదు అరౌనా అనే కళ్ళం ఏ పొలమునైతే కొన్నాడో చరిత్రలో చూస్తే ఏమవుతుందో తెలుసా? అదే పొలములో దేవుని యొక్క మందిరం కట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదే పొలములో ఇప్పుడు దేవుని యొక్క మందిరం యొక్క గోడ కూడా ఉంది. అదే పొలములో ఏ పొలమైతే దావీదు కొన్నాడో, ఏ స్థలమైతే కొన్నాడో, అదే దేవునికి భవిష్యత్ కాలములో మందిరము కూడా అయ్యింది. ఉచితముగా ఎక్కడా తీసుకోలేదు. ఉచితముగా దహన బలి గాని సమాధాన బలి గాని దావీదు అర్పించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ప్రతి బలి వెలగలదై ఉండాలి. దావీదు అందుకే అరౌనా చెప్పిన మాటను తిరస్కరించాడు. ఒకవేళ రాజు తలుచుకుంటే ఉచితముగా స్వీకరించవచ్చేమో కానీ నేను నా సొంత వెల ఇచ్చినది వెలగల బలి దేవునికి అర్పించాలి అని భావించాడు గనుక 50 తులముల వెండి ఇచ్చి ఆ సామాన్యుడైనటువంటి అరౌనా అనే వ్యక్తి దగ్గర ఆ పొలమును ఎడ్లను కొని దహన బలిని మరియు సమాధాన బలులను అర్పించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. చూడండి, తర్వాత వచనాలు 25, 26 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగలు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. దేవునికి మహిమ కలుగును కాక. దావీదు ఇప్పుడు అర్పించిన బలులను చూడండి. ఏ బలులు అర్పించాడు? దహన బలులను, సమాధాన బలులను అర్పించాడు. పాత నిబంధన కాలములో ధర్మశాస్త్ర ప్రకారం అనేకమైనటువంటి బలులు ఉన్నాయి. పాప పరిహారార్థ బలి అనే ఒక బలి ఉంది. దహన బలి అనే ఒకటి ఉంది. సమాధానార్థమైన బలి అనేది ఒకటి ఉంది. రకరకాలుగా బలులు మనకి కనిపిస్తాయి, అవునా? పాప పరిహారార్థ బలి అంటే ఏమిటి? ఎవరైనా ఒక వ్యక్తి తాను తెలియక ఏదైనా పాపము చేసాడేమో అని దేవుని యొక్క మందిరానికి వచ్చి బలులు అర్పించడం అనే ఒక ప్రక్రియ ఉండేది. దహన బలి అంటే తాను చేసినటువంటి అర్పణ దేవునికి అంగీకారమగునట్లుగా, దేవుడు దాన్ని అంగీకరించినట్లుగా ఒక దహన బలి అనే ప్రక్రియ కూడా ఉంది. దానిలో కూడా ఎవరైతే ఆ అర్పణను అంగీకరిస్తారో అతనుకు ప్రాయశ్చిత్తము కలగడం అనేది కూడా ఉంది. దావీదు అందుకే
పాప పరిహారార్థ బలి అర్పించలేదు. ఎందుకంటే దావీదు తెలియక చేసిన పాపము కాదు ఇది. తాను తెలిసి ఎరిగి యోవాబు అనే సైన్యాధ్యక్షుడు నీకు అవసరం లేదని చెప్పి నివారించడానికి ప్రయత్నము చేసినా దానిని తిరస్కరించాడు గనుక, తాను తెలిసి చేశాడు గనుక దానికోసం అతడు పాప పరిహారార్థ బలిని అర్పించలేడు గనుక తన అర్పణ దేవునికి అంగీకారం అవ్వాలి. దేవుని ప్రవక్త అయినటువంటి గాదు ద్వారా సెలవిచ్చినటువంటి మాట ప్రకారం బలిపీఠం మీద అర్పణలు నేను అర్పించాలి. కాబట్టి నేను ఇప్పుడు దహన బలిని అర్పించాలని ఆ దహన బలి కోసం బలిపీఠాన్ని కట్టాడు, పొలాన్ని కొన్నాడు, ఎడ్లను కొన్నాడు. ఆ బలిపీఠం మీద దహన బలిని కూడా పూర్తిగా అర్పించాడు. అంతేకాకుండా సమాధాన బలులు కూడా అర్పించాడు. సమాధాన బలి అంటే ఏంటి? సమాధాన బలి అంటే ఒక వ్యక్తి పాపము చేసిన తర్వాత దేవునికి అతనికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధం చెడిపోతుంది కనుక దానిని తిరిగి దేవునితో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఒక వ్యక్తి పాత నిబంధన కాలములో సమాధాన బలులను అర్పించేవాడు. వారు వచ్చి సమాధాన బలులను బలిపీఠం మీద అర్పించి నేను దేవునితో సమాధాన పడుతున్నాను, దేవుడు కూడా నాతో సమాధాన పడాలి అని అర్పించేవారు. అందుకే దావీదు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, దేవునికి నేను కోపాన్ని రేపాను, ఇప్పుడు దేవునితో నేను సమాధాన పడవలసినటువంటి అవసరత ఉంది గనుక నేను ఇప్పుడు సమాధాన బలిని అర్పిస్తానని అదే బలిపీఠం మీద దహన బలులను సమాధాన బలులను అర్పించడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సమాధాన బలిని దహన బలిని అర్పించాడో వాక్యములో చూస్తే ఎక్కడ ఉంది, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనము ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలులను విడిచిపోయేను. దేవునికి స్తోత్రం కలుగుడు కాక. హల్లెలూయా. దావీదు చేసినటువంటి పనులను చూడండి. మొట్టమొదటగా దావీదు జనులను లెక్కించాలని అనుకున్నాడు, సైన్యాన్ని కొలవాలని అనుకున్నాడు. అది దావీదు చేసిన పాపముగా ఉన్నది. అవునా? ఈ పాపం వల్ల ఏమొచ్చింది? దేవుని వద్ద నుంచి దేశం మీదకి 3 దినముల తెగులు రావడం అనేది చూస్తున్నాం. అవునా? కానీ మొదటి దినము నాడే తెగులు వచ్చి 70,000 మంది మరణించగా దేవుడు దావీదు అనుకున్నట్లు కనికర పూర్ణుడు గనుక ఆ తెగులును మిగిలిన 2 రోజులు జరగనివ్వకుండా ఆపేశాడు కదా. దావీదుకు దేవుని ప్రవక్త ద్వారా, గాదు అనే ప్రవక్త ద్వారా బలిపీఠము కట్టించి బలులను అర్పించమన్న ఆజ్ఞను బట్టి దావీదు అరౌనా దగ్గర పొలమును ఉచితముగా కాకుండా వెలగల బలి అర్పించి తాను చేసినటువంటి బలి అర్పణ స్వీకరించబడినట్లుగా దహన బలిని అంగీకరించినట్లుగా దహన బలులను అర్పించాడు. అదేవిధంగా సమాధానార్థమైనటువంటి బలులను కూడా అర్పించాడు. అవునా? వీటన్నిటిలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి బలి వెనక ఒక విలువ ఉంటుంది. బలి అనేది విలువ లేనిదిగా ఉండరాదు. ఇక్కడ దావీదు చేసినటువంటి పాపమునకు ప్రతిగా విలువైన బలి అర్పించాలని దావీదు తలంచాడు. అవునా?
ఇప్పుడు యేసు ప్రభు వారి విషయానికి వస్తే చూడండి, మనము 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు ఒక్కసారి చూద్దాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడనలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. చూడండి, అమూల్యమైన రక్తము ద్వారా మీరు విమోచించబడ్డాడు. వెండి బంగారాలు కాదు, క్షయ వస్తువులు కాదు. ఇక్కడ కూడా చూస్తే యేసు ప్రభు వారు కూడా విలువైన బలినే అర్పించారు. అవునా? దావీదేం అర్పించాడు? విలువ కలిగినటువంటి బలి అర్పించాడు. అవునా? యేసు ప్రభు వారు ఏం అర్పించారు? ఎవరది అర్పించారు? యేసు ప్రభు వారు తన్ను తానే నిష్కలంకమైనటువంటి రక్తము ద్వారా తన్ను తానే విలువైన బలిగా అర్పించుకోవడం ద్వారా మనకి విమోచనం అనేది కలిగింది. అవునా? అవునా కాదా? ఆ బలికి విలువ ఉంది. అందుకే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మనుష్య కుమారుడు పరిచారము చేయుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. యేసు ప్రభు వారు చేసింది కూడా విలువైన బలి. ఈ విలువ ఆ బలికి ఉన్నది. మనకైతే రక్షణ ఉచితం. అవునా? మనం ఏం చెల్లించాం రక్షణ కోసం? ఏమీ చెల్లించలేదు. కానీ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన రక్షణ మనకు ఉచితముగా వచ్చిందేమో కానీ మనము ఆ రక్షణ పొందడానికి యేసు ప్రభు వారు వెలను చెల్లించారు. దాన్ని క్రయధనము అంటారు. క్రయధనం అంటే ఏంటి? క్రయధనము. క్రయపత్రిక. భూములు కొంటామా? విక్రయపత్రిక రాస్తామా? ఫలానా వ్యక్తి నుంచి ఈ స్థలాన్ని కొన్నాను, ఈ 20 లక్షల రూపాయలను ఇస్తున్నాను అని రాసుకుంటాం. అవునా? యేసు ప్రభు వారు కూడా ఈ క్రయధనాన్ని చెల్లించారంట. అంటే దేనికి చెల్లించారు? పాపము నుంచి మనుషులను విడిపించడానికి, మరణము నుంచి మనుషులను విడిపించడానికి యేసు ప్రభు వారు వెలను చెల్లించారు. వెలను చెల్లించవలసి వచ్చింది. వెలను చెల్లించాడు. ఆ వెల ఏంటంటే తన విలువైన రక్తమే, తన పవిత్రమైనటువంటి రక్తమే చెల్లించడము ద్వారానే అక్కడ న్యాయం అనేది నెరవేర్చబడింది. మామూలుగా చూస్తే మనకేమనిపించాలి? దేవుడు సర్వశక్తుడు గనుక, ఆయనకి ఏదైనా సాధ్యము గనుక ఆయన తన ప్రాణాన్ని పెట్టకుండా ఒక మాట చెప్పొచ్చు కదా. ఏంటి? మనుషులారా, మిమ్మల్ని అందరినీ నేను క్షమిస్తున్నాను అనే మాట చెప్తే సరిపోతుందా? అయిపోతుందా లేదా? ఇక్కడికి రావడం, మరియ గర్భాన పుట్టడం, 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించడం, అంత కఠినమైనటువంటి శిలువ మరణం పొందడం, రక్తము కార్చడం, ఇవన్నీ అవసరమా? మామూలుగా మనకు అనిపిస్తుంది, క్షమించేశాను అంటే సరిపోతుంది కదా. ఇక్కడ దేవుని యొక్క అనంతమైనటువంటి న్యాయ విధులు ఉన్నాయి.
దేవుడి యొక్క అనంతమైన న్యాయం అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం దానికి విలువ చెల్లించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అది తన స్వంత రక్తము ద్వారా ఆ విమోచన మనలందరినీ కలిగించాలని తన రక్తాన్ని క్రయధనముగా సమర్పించాడు. అందుకోసమే యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచు. చూడండి, మరలా వాక్యం సెలవిస్తుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరు మీరు? ఏం విలువ? అమూల్యమైన రక్తము ద్వారా మీరు కొనబడ్డారు. అమూల్యమైన రక్తము ద్వారా మీరు కొనబడ్డారు. యేసు ప్రభు వారు ఆ విలువను చెల్లించారు. ఆ విలువే అమూల్యమైన గొర్రెపిల్ల నిష్కళంక రక్తం. ఆ విలువ ఉండడము ద్వారానే ప్రభు హెచ్చరిస్తూ ఉంటాడు, మీరు కొనబడిన వ్యక్తులు. మనకెలా కనిపిస్తుంది? మనం రక్షించబడిన వ్యక్తులు మాత్రమే అనిపిస్తుంది కదా, అవునా? మనం రక్షించబడ్డామా లేదా? రక్షించబడ్డామా? కానీ అదే సమయంలో మనం గుర్తించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మీరు కొనబడ్డారు. పూర్వకాలంలో దాస్యత్వం అనేది ఉండేది. మార్కెట్లో వ్యక్తులను తీసుకుని వచ్చి అక్కడ నిలవబెడితే 250, 300, 400 రండి అని మనుషులను కొనేవారు. కొని ఏం చేసేవారు తెలుసా? ఇంటిలో ఉన్న పనులన్నీ చెయ్యడానికి బానిసలుగా కొనేవారు. ఆ బానిసత్వం అనే ఒక ప్రక్రియ గత కాలంలో ఉండేది, సమాజాలలో గత కాలంలో ఉండేది. బైబిల్లో కూడా ఆ బానిసత్వం ఎలా ఉండేదో లిఖించబడింది. బానిసలుగా, పను వ్యక్తులుగా కొనడం, వారి చేత వెట్టి చాకిరీ చేయించడం, వారి చేత కష్టమైనటువంటి పనులు చేయించడం. పశువులు ఎలా కొంటారో వ్యక్తుల్ని అలాగూ కొనేవారు. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, మిమ్మల్ని నేను కొన్నాను అని. దానికి విలువను కూడా నేను ఇచ్చాను. మీరు మీ సొత్తు కారు. అంటే మనం ఎవరు సొత్తు అయి ఉన్నాం? మీరు మీ సొత్తు కాదంటే మీ మీద మీకు ఎటువంటి అధికారం లేదు. మీరు దేవునికి దాసులై ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. మనకు ఒకటి గుర్తుంటుంది, అదేంటంటే రక్షణ పొందాము. కానీ మనకి ఇంకొక విషయం తెలియాలి. విలువైన బలి ఒకటి జరిగింది. ఆ విలువైన బలి ద్వారా నీవు నేను కొనబడ్డాము. మనకి మన మీద ఎటువంటి అధికారము లేదు. మీరు పూర్తిగా దేవునికి దాసులై ఉండాలి. కానీ మనం ఎలా ఉంటాం తెలుసా? మనము స్వతంత్రులుగా ఉంటాం. ఎలా ఉంటాం? స్వతంత్రులుగా ఉంటాం. మనము కొనబడిన వ్యక్తులుగా అనుకోము, కానీ నేను స్వతంత్రుడిని, నేను స్వతంత్రురాలిని అనేటట్లుగా ఉంటాం. నిజానికి మనం స్వతంత్రం పొందామో పొందలేదా? మనము కుమారులము గనుక, కుమార్తెలము గనుక మనము స్వతంత్రులమే. దేనికి స్వతంత్రులం?
పాపము నుంచి విడుదల పొందాము గనక స్వతంత్రులం, దేవుని రాజ్యానికి వారసులయ్యాము గనక స్వతంత్రులం. కానీ అదే సమయంలో మనము దేవుని కొరకు కొనబడిన వ్యక్తులమని మర్చిపోకూడదు. అందుకే వాక్యములో చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుందాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెద్దలు చెప్తున్నారు, పరలోకములో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు వారితో చెప్తున్నారు, ఓ గొర్రెపిల్ల, ఓ వధింపబడిన గొర్రెపిల్ల, ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీవు మా దేవునికి, మేము ఆరాధిస్తున్న దేవునికి నీవు ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వంశములోను, ప్రతి రాజ్యములోను, ప్రతి జనములోను నీవు నీ రక్తాన్ని ఇచ్చి ప్రజలను కొన్నావు. పరలోకంలో కూడా ఇదే డిస్కషన్. మనము కొనబడిన వ్యక్తులం. ఎవరు? మనము కొనబడిన వ్యక్తులం. ఆ కొనబడడం అమూల్యమైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తము ద్వారా కొనబడ్డాం. అదే రక్తము ద్వారా మనకు పాప విమోచన కలిగింది. అదే రక్తము ద్వారా మనము కొనబడ్డాము కూడా. ఎందుకు కొనబడ్డామంటే వాక్యం సెలవిస్తుంది దేవుని కొరకు మీరు ఒక రాజ్యముగా చెయ్యాలని, దేవుని కొరకు నిలిచే ఒక జనముగా ఉండాలని యేసు ప్రభువారు నిన్ను నన్ను కొన్నాడు. మనము విలువ పెట్టి కొనబడ్డాము. మనుషులకు దాసులు కాకుండుడి, పాపమునకు మరలా దాసులు కాకుండండి. మిమ్మల్ని విలువ పెట్టి తన అమూల్యమైన రక్తము చేత కొన్నాడు గనుక మీకు మీ మీద అధికారము లేదు. మీరు దేవునికి దాసులై ఉన్నారు. మీరు స్వతంత్రులుగా ఉన్నారని అనుకోవద్దు. మీరు స్వతంత్రులు కారు. మీరు దేవునికే లోబడి జీవించాలి. బ్రతుకు కాలమంతా ఆ విలువకు మీరు ఏమీ చెల్లించలేరు. పూర్వకాలములో దాసులు ఎలాగైతే కొనబడిన యజమానుడికి విధేయుడై బ్రతుకు కాలమంతా ఉన్నాడో, మీరు నేను కూడా ఆ విలువైన బలికి గుర్తించి, కొనబడిన వ్యక్తులమని గుర్తించి మీరు స్వతంత్రులు అనుకోవద్దు. స్వతంత్రులంటే స్వాతంత్ర్యం ఉంది, కుమారులు కనుక స్వాతంత్ర్యం ఉంది. కానీ మనం మాట్లాడుకుంటున్నటువంటి స్వాతంత్రం ఏమిటంటే దేవుడు చెప్పింది చేయడానికే మనము దాసులుగా ఉండాలి. దావీదు అరమున కొల్లాన్ని, పొలాన్ని, ఎద్దులను కొనడానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి అర్పించే ఏ బలైనా అది విలువ కలదిగా ఉండాలి. అది నా సొంత ఖర్చుతో నేను ఇవ్వాలి. విలువైన బలే నేను అర్పించాలని దావీదు అరవణ అనే వ్యక్తి ఉచితముగా పొలాన్ని ఇస్తానన్నా, కర్రెలను ఇస్తానన్నా, ఎడ్లను ఇస్తానన్నా అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? బలి విలువైనదిగా ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క బలి కూడా
విలువైనదిగా ఉంది, మనలను కొన్నాడు. మనము దేవునికే సదాకాలము దాసులముగా ఉండునట్లు మనము ఎల్లప్పుడూ విధేయులమై జీవించాలి. ఆ విధముగా ఉన్నట్లు దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడైన దేవా, అవును ప్రభువా, మేము విలువ పెట్టి కొనబడిన వారు. నీవు మమ్ము నీ విలువైన రక్తము ద్వారా కొని దేవునికి ఒక జనముగాను రాజ్యముగాను యాజకులుగా చేయాలని తలంచావు. మమ్మల్ని కొన్న దేవా, మా జీవితకాలం అంతా మీకు దాసులమై ఉండే కృప, భాగ్యం, ఆ ఆలోచనతో మేము నడుచుకున్నట్లుగా మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.